హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మెంతాకు పప్పు ఎలా చేసుకుందామో ఒకసారి చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మెంతాకు కందిపప్పు ఒక కప్పు బాగా కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ 1.5 గ్లాసు వాటర్ దాన్ని యాడ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న టమోటాలు, చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నామండి. చింతపండు కూడా వేసేసుకున్నామండి. చూడండి, పొంగకుండా 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి. మెంతాకు తరిగి పెట్టుకున్నాము, అది కడిగి దానిలో వేసేసుకున్నామండి. కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకొని మనం దాన్ని స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ మీద పెట్టేసుకున్నామండి కుక్కర్ని. ఇప్పుడు ఒక 2-3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కరు హైలో పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 4 విజిల్ వచ్చేదాకా హైలో పెట్టేసుకున్నామండి. వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కుక్కర్ విజిల్ పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా దాంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనం బాగా దాన్ని మిక్స్ చేసుకుందామండి. 2 నిమిషాల పాటు వేగిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ పెట్టుకొని మనము బాండిల్ పెట్టేసుకున్నామండి. బాండిల్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ దాన్ని యాడ్ చేసుకున్నాం. చూడండి, ఆవాలు కూడా వేసేసుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా దాన్ని వేసేసుకున్నాము. పక్కన పెట్టుకున్నాం వచ్చి బాండిల్లో పోసేసుకున్నాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా పప్పుని కాసేపు ఉడికించేసుకున్నామండి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వేరే బౌల్లోకి పోసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మెంతాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మెంతి కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం అది కూరలో కూడా తిరగమాతల్లో కూడా మెంతాకు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మెంతాకు పప్పు అండి, చాలా